విశ్వసించండి నా మాటను, ఇది ప్రభువు మాటగా నేను తెలియజేస్తున్నాను. పిల్లరా, శ్రమ ఒక ఉగ్రత, కష్టం ఒక ఉగ్రత. హఠాత్తుగా కొన్ని కుటుంబాల్లో మనుషులు చచ్చిపోతూ ఉంటారు. ఏంటి, ఎందుకు ఇలా జరిగింది ఇలా ఈ కుటుంబములు అంటే, అది దేవుని ఉగ్రత అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా మనకి ఉన్నది. కాబట్టి నీకు హఠాత్తుగా ఉన్నదంతా పోయి నీ కుటుంబం అంతా దరిద్రతలోనికి దిగజారిపోయింది అనుకో, అది ఏంటంటే దేవుని ఉగ్రతకు ఆ కుటుంబం గురైందన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలి. అలాంటప్పుడు మేము ఏం చేయాలయ్యా అనంటే, దేవుని ఉగ్రత పాలైన కుటుంబాలు ఏం చేయాలంటే ఆయన కోపాన్ని చల్లార్చేటట్లుగా మారాలి. హల్లెలూయా. ఆయన కోపం ఎప్పుడు చల్లారుతుందయ్యా? దేవుని కోపం అంటే ఆయన మాట వింటే చల్లారుతుంది. ఆయన మాట వినకపోతే దేవుని కోపం మన మీద చల్లారదు. అది సేవకుడైనా కావచ్చు, విశ్వాసైనా కావచ్చు, ఆత్మీయుడైన ఆత్మీయురాలైన ఎవరైనా సరే, అందరి మీదకి ఆయన కోపం వస్తుంది. కాబట్టి సొదొమ గొమొర పట్టణాల మీదకి, సొదొమ గొమొర పట్టణం మీదకి ఆయన కోపం వచ్చింది. ఆ పట్టణం అంతటిని తగలబెట్టింది. అది దేవుని ఉగ్రత. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఉగ్రత నుండి తప్పించబడాలని కోరుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక.